మహబూబ్ నగర్లో చాలా చోట్ల పెట్రోల్ డీజిల్ కొరత మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా చోట్ల మనం చూస్తే కూడా నో స్టాక్ బోర్డులు కూడా మనకు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వారు ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు మనం మార్నింగ్ 9:30 అవుతుంది. మనం చూస్తే కూడా ఇక్కడ స్క్రీన్ లో చూస్తే ఎంతమంది ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాంతో పాటు దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా వాహనాలన్నీ నిలిచిపోయి ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ కోసం. అయితే మనం చూస్తే కూడా ఇక్కడ అంటే అసలు ఎందుకు ఇంత కొరత ఏర్పడుతుంది? నిజంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందా, లేకపోతే ఇంకెవరన్నా అంటే కృత్రిమంగా పెట్రోల్ డీజిల్ కొరత సృష్టిస్తున్నారా అంటే, ఇప్పుడు మనం కస్టమర్స్తో మాట్లాడితే కస్టమర్స్ ఏమంటున్నారు అంటే, లేదు పెట్రోల్ డీజిల్ వస్తుంది అంటున్నారు, కానీ వీళ్ళే అంటే కొంచెం కోసి కొరత సృష్టిస్తున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే డీలర్స్ ఉన్నారో ఓనర్స్ వాళ్ళ దగ్గర మాట్లాడుతారో వాళ్ళు ఏమంటున్నారంటే, పెట్రోల్ డీజిల్ కొరత లేదండి, పుష్కలంగా దొరుకుతుంది, కానీ కస్టమర్స్ ప్యానిక్ అవుతున్నారు. తర్వాత నిజంగా కొరత ఏర్పడుతుందో అని 2 లీటర్స్ తీసుకుంటే వాళ్ళు కూడా 10-20 లీటర్ మనం చూస్తే కూడా ఇక్కడ డబ్బాలలో బాటిల్స్లో కూడా వచ్చి పెట్రోల్ పోసుకపోతున్నారు. వారు అదే అంటున్నారు, ఒక 8,000 లీటర్స్ కెపాసిటీ ఒక ట్యాంక్ తెప్పిస్తే కూడా ఒక డే మొత్తం అయ్యేది ఒక 3 గంటల్లోనే అయిపోతుంది. అంటే చాలా మంది ఎంత అవసరం అంతకంటే ఎక్కువ తీసుకుపోతున్నారు. దాని తర్వాత కూడా చూస్తే అంటే ఒక 2-3 రోజులు కొరత కనబడ్డట్టు అంటే వాళ్ళు ఆ విధంగా తీసుకుపోతారు. దాని తర్వాత మొత్తం ఒక వారం రోజులు మాకు గిరాకీ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిల్వలు ఉంచుకునే అదంతా వాళ్ళు వాడుకుంటారు. మాకు ఇక్కడ పెట్రోల్ బంక్ లో అసలు తర్వాత ఎవరు కస్టమర్స్ కూడా రారు అని కూడా ఇక్కడ ఉన్న డీలర్స్ కూడా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మన మహబూబ్ నగర్ లో చూస్తే దాదాపు ఒక 18 పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ఉన్నాయి. అందులో చాలా మేరకు పెట్రోల్ బంక్స్ దగ్గర ఇంతే జనం, ఇంకొక 5-6 పెట్రోల్ బంక్స్ అయితే నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశాయి. అయితే మనం ఇక్కడ కూడా చూస్తే ఇప్పుడు మనం మహబూబ్ నగర్ శ్రీనివాస్ కాలనీ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ HP పెట్రోల్ బంక్, ఇక్కడ డీజిల్ అయిపోయింది, డీజిల్ నో స్టాక్, ఓన్లీ పెట్రోల్కే మనం చూస్తే ఇంతమంది బారులు తీరి ఉన్నారు కస్టమర్స్. అయితే ఒకసారి ఇక్కడ కస్టమర్స్తో మాట్లాడదాం. అసలు ఎందుకు పెట్రోల్ కొరత అనేది నిజంగా అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నిజంగా ఇక్కడ పెట్రోల్ కొరత ఏర్పడదా, లేకపోతే వీళ్ళు ఎవరైనా పెట్రోల్ కొరతని అంటే పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టిస్తున్నారా చూడాలి. అయితే అధికారులు కూడా నిన్న కూడా ఇక్కడ మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారు కూడా చెప్తూ అసలు పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదు, పుష్కలంగా లభిస్తుంది. దీన్ని ఎవరైనా కృత్రిమంగా కొరతను సృష్టిస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ నిల్వల డీటెయిల్స్ కూడా అధికారులకు తెలియజేయాలని వాళ్ళు చెప్పారు. ఒకసారి మనం ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఇంతమంది రోజు మనం గత 2-3 రోజులు చూస్తే కూడా చాలా మంది పెట్రోల్ డీజిల్ కోసం ఒక బారులు తీరిన జనం మనం చూస్తున్నాము. ఎందుకనేది వారి మాటలో తెలుసుకున్నాం. ఎంతసేపు నిలబడ్డారు మీరు? నిలబడి ఒక అర్ధ గంట 40 నిమిషాలు అయింది. మరి ఎందుకంటే నిజంగా పెట్రోల్ డీజిల్ ఉందా, లేకపోతే వీళ్ళు కొరత సృష్టిస్తున్నారా ఎవరైనా? ఏమో సార్, ఇప్పుడు భారతదేశంలో అన్నిటికని కరెక్ట్ ఉన్నామని చెప్తున్నారు, ఏ దోక లేదంటున్నారు. మరి ఈడ ఏంటికి డిస్టర్బ్ అవుతుందో తెలుస్తలేదు. బంకుల కాడ ఇంతగానో ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలుస్తలేదు. మళ్ళీ వీళ్ళు కావాలని చేస్తున్నారా, ఏజెంట్లు మళ్ళీ డీడీలు గట్ట కూడా చేస్తున్నారా, లేకపోతే ఎందుకు కొరకు ప్రాబ్లం అవుతుంది? భారతదేశంలో ఎటువంటి ప్రాబ్లం లేదని రోజు వార్తలు వింటూనే ఉన్నారు, కానీ బంకుల కాడలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు డీలర్లు ఏమంటున్నారు అంటే, కస్టమర్స్ ప్యానిక్ అవుతున్నారు, మస్తుంది పెట్రోల్ డీజిల్, కానీ వీళ్ళు వచ్చి 2 లీటర్లు అవుతున్నారు, 20 లీటర్లు తీసుకుపోతున్నారు. అట్లా జనాలకు వాస్తవం అది కూడా వాస్తవంగా నడుస్తుంది. అదేదో వెనకటికి కరోనా వస్తే సంచులు నింపుకపోయి ఇండ్లలో పెట్టినట్లా ఈ పెట్రోల్ కూడా డబల్ పోసుకొని పెడుతున్నారు, మిగతాకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది కాకుండా అందరూ సక్రమంగా లీటరు 2 లీటర్లు 3 లీటర్లు పోసుకుంటే అందరికి ఇబ్బందులు ఎదురు కావు. దాన్ని బట్టి నడవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతాయి. కొందరు ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడో పోయేటోళ్ళు ఉంటారు, ఇట్లా పెట్రోల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. దాని వలన ఇబ్బందులు కలగకుండా చూడాలని పెట్రోల్ బంక్ల యజమానులకు కానీ మిగతా డీలర్లకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనవసరంగానే ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా అవుతుంది. అది ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత పోసుకుంటే ఇంత లొల్లేం కాదు. అనవసరంగా డబ్బాలు పట్టుకొచ్చి క్యాన్లు పట్టుకొచ్చి పోసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇట్లా అయిపోక ఏం చేస్తారు చెప్పండి. పబ్లిక్ కూడా ఒకటేసారి ఎక్కువ మొత్తంలో పోసుకోవడం వల్ల పెట్రోల్ బంకులలో ఖాళీ ఏర్పడి వాళ్ళకు తేవడం కష్టమవుతుంది. అంత లోపల వీళ్ళు దొరకదేమో అని అట్లా ఇబ్బంది పడి మొత్తం తీసుకుంటారు. అయితే కొన్నిసార్లు కస్టమర్స్ ఏమంటున్నారంటే, లేదు కావాలని అట్లా కొరత సృష్టించి తర్వాత ఎక్కువ రేటు అమ్ముతారు, అట్లా అమ్మాలని కూడా ఆలోచిస్తున్నారు ఏమో అని. సార్ అట్లా కూడా ఉండొచ్చు. ఇంకోటి మనం కూడా కొద్దిగా పోసుకుంటే, అవసరం ఉన్నంత పోసుకుంటే పెట్రోల్ బంకులలో కూడా కరెక్ట్ ఉంటుంది, మనకు వ్యవస్థ అంతా కరెక్ట్ నడుస్తుంటది. మన అత్యాశ వల్ల కూడా ఇక్కడ వెంటనే ఖాళీ అవుతుంది, తేవడం కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గంట సేపు అయిందా? ఎందుకు అంటే నిజంగా పెట్రోల్ డీజిల్ ఉంటలేదా వీళ్ళ దగ్గర, లేకపోతే ఇది ఏం లేకపోతే మన కస్టమర్స్ ఎక్కువ తీసుకుపోతున్నారు? యాక్చువల్లీ పెట్రోల్ ఉందా లేదా అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకోటి కస్టమర్స్ కూడా లేదనే ప్యానిక్ తోన 1 లీటర్ కాడ 10 లీటర్ పంపించుకుంటున్నారు, అది కూడా ఒక మైనస్ అవుతుంది. ఇంకోటి ప్రాపర్ ఇంటిమేషన్ లేదు, షార్టేజ్ ఉందా లేదా అనేది ఆఫీషియల్లీ ఇంటిమేషన్ లేదు. ఆ ప్యానిక్ భయం అనేది ఎక్కువ అవుతుంది డీలర్స్ దగ్గర. నిజంగా అంటే పెట్రోల్ ఉండి కూడా వాళ్ళు ఏమైనా కొరత సృష్టిస్తున్నారని మీకు ఎట్లా అనిపిస్తుంది?
డీలర్ది కూడా నాకు అనిపిస్తుంది అలాగే, అంటే ఉండి కూడా కొంచెం హోల్డ్ చేసి అమ్మితే తెలుస్తుంది, బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు అనేది తెలుస్తుంది. 100 రూపాయలు 150 200 అట్లా నైట్ అమ్ముతున్నారు. నైట్ మాకు దొరికింది నైట్ బ్లాక్ లా. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ ఇక్కడ అధికారులు కూడా నిల్వలు ఉంచాలి, దాంతో పాటు ఇట్లా కొరత సృష్టిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు కలెక్టర్ వాళ్ళు. నిల్వ అనేది ఉంచకూడదని అఫీషియల్స్ అంటున్నాయి. ఇది ఇంధనం నిల్వ ఎక్కువ ఉంచితే అది ప్రాబ్లమే. సో ఎక్కువ జనాలు కూడా ఎక్కువ ట్యాంకులలో నిల్వ పెట్టుకుంటే ఎండాకాలం బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డైలీ ఎంత యూజ్ ఉందో అంతే పంపించుకోవాలా. 1 or 2 లీటర్స్ ఎనఫ్. ఇప్పుడు అందరూ ఫుల్ ట్యాంక్ చేపించుకుంటున్నారు ఆ ప్యానిక్ భయంతోనే. ఆల్రెడీ ఏపీలో గవర్నమెంట్ బండికి 2 లీటరే పర్ అని చేసింది. ఇక్కడ కూడా అలా ఏమైనా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. ఇంకోటి బాటిల్స్ లా క్యాన్లలో ఇవ్వకూడదు, ఓన్లీ బండికే ఇవ్వాలి. సో ఈ ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. చాలా మంది జనాలు పెట్రోల్ డీజిల్ కోసం అసలు వందల మంది నిలబడి ఉన్నారు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు పెట్రోల్ బంక్ మీరు యాజమాన్యం కాబట్టి కస్టమర్స్ ఏమంటున్నారంటే డీలర్స్ ఎవరైతున్నారో వీళ్ళే కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముతున్నారు అని కూడా అంటున్నారు. అసలు నిజమేంది? నిజంగా ఎవరు మీరు బ్లాక్లో అమ్మనీకే కొరత సృష్టిస్తున్నారా, లేకపోతే వీళ్ళు జనం ప్యానిక్ అయ్యి కొంచెం కంటే ఎక్కువ తీసుకుపోతున్నారా? మొత్తానికి టోటల్లీ జనం ప్యానిక్ అయ్యి భయపడి వాళ్ళు 1000 పోసుకునేది 2000 3000 4000 పోసుకొని ఫుల్ ట్యాంక్ పోసుకొని మొత్తం వాళ్ళ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే నిన్న ఒక రోజు మాకు 13,000 లీటర్లు పెట్రోల్ అయిపోయింది ఒకటి రోజు సేల్. వాస్తవానికి మా సేల్ వచ్చేసి డైలీ సేల్ 4500 నుంచి 500 ఉంటుంది. ఒకే రోజులో మా 3 days సేల్ మాకు 1 డేలో పోతే ఇప్పుడు జనాలు ప్యానిక్ చేస్తున్నట్ట మేము లాక్లు అమ్ముతున్నట్ట మీరే సార్ అర్థం చేసుకోండి. వాస్తవానికి ఏంటంటే ఒక రోజు 13,000 అంటే దగ్గర మాకు 3 days సేల్ అది. నిన్న నైట్ వెహికల్ వచ్చింది, ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోయింది. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ 25 KL పెట్టిన బండి ఇప్పుడు, అంటే పెద్ద బండి. నైట్ రానికి 12 అయితే ఈవినింగ్ 8 9 కావచ్చు. కాకపోతే జనాలు మొత్తం అంతా ఓన్లీ ప్యానిక్ అయిపోయి మొత్తం ట్యాంక్ ఫుల్ తీసుకోవడం వల్ల ఈ కొరత అంతే. మేము బ్లాక్ ఎక్కడ అమ్మేది లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు డీజిల్ కూడా అయిపోయినట్టు చూస్తే ఓన్లీ పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ కూడా అయిపోయింది. ఇప్పుడు డిపేషన్ ఇప్పుడు పెట్రోల్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కదా, వాళ్ళు గొడవ చేస్తారు కదా. గవర్నమెంట్ కూడా కింద ఓన్లీ 500 లీటర్స్ మాత్రం ఆపినాం, డీజిల్ పెట్రోల్ పవర్. అది ఎందుకోసం అండి? ఆ రిజర్వ్ ఓన్లీ అంబులెన్స్ పోలీసు ఎమర్జెన్సీ సర్వీస్, అది దానికోసం మాత్రమే. అది మా కంపెనీ నుంచి రూల్, అది ఆపాల్సింది అది. సో 500 లీటర్ ఆపేసాం, అది అంతే. ఇబ్బంది ఎలాంటి కంపెనీ నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే జనాలు పోసుకునే దానికంటే వాస్తవానికి ఏమైంది, మొన్న సండే రోజు డిపో బంద్ ఉంది. డిపో బంద్ ఉంటే లోడ్ ఇవ్వలేదు ఎవరికి, మాకు అది ఎవరికి ఇవ్వలేదు. సో డిపో బంద్ ఉండడం వల్ల మాకు సాటర్డే వచ్చిన లోడు నిన్నకి సరిపోయింది అది. అయితే ఇక్కడ ఇంకొక డౌట్, ఎవరికైనా వస్తే 2 లీటర్లే అంటే ఒక లిమిట్ పెడితే మిగతా కూడా ఛాన్స్ ఉంటుంది కదా, ఒకేసారి మీరు ఎందుకు ఎక్కువ వస్తుంది? అట్లా ఇవ్వకుండా కూడా మాత్రం గొడవ పడుతుంది కస్టమర్లు. మీకు ఉంది కదా, మేము వచ్చినాం కదా, ముందు వచ్చినాం కదా, మాకు పోయింది, మాకు ఎంత అంత పోయాలి కదా, కస్టమర్లు మాత్రం గొడవ పడుతుండ్రు. మేము ఖచ్చితంగా పోయాల్సింది, అది ఇబ్బంది అనమాట. మేబీ ఈ రోజు నుంచి చాలా అయిపోతుంది నాకు తెలిసి. కస్టమర్లు డబ్బాలు తీసుకున్నారు, డబ్బాలు తీసి డబ్బాలు అయిపోతే మాత్రం గొడవ పడుతుండ్రు. డబ్బాలు ఎట్లా పోస్తామండి? డబ్బాలు తీసుకుపోయి బయట వాళ్ళు అమ్ముతున్నారు, డబ్బాలు తీసుకెళ్ళి వాళ్ళు బయట అమ్ముకుంటుండ్రు, అది వాళ్ళు అమ్మి మా పైన ఇస్తున్నారు అనమాట. చివరగా నిజంగా అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కదా, దాని వల్ల ఏమన్నా ఇష్యూ అవుతుంది అనుకోవచ్చు? దానివల్ల అంటే ఇంతకు ముందు అయితే స్టార్టింగ్ లో కొంచెం ఉండే, ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మనకు ఫ్యూల్, మనకు సరిపడా ఫ్యూల్ మన దగ్గర ఉంది, మనకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే జనాలు ఓన్లీ ప్యానిక్ అవుతున్నారు, అంత ఇబ్బంది ఏం లేదు. దానికి మించి ఇంకేం లేదు, అది వాళ్ళు పోసుకున్న దానికంటే ఎక్కువ పోసుకుంటున్నారు అంతే. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ లోనే చాలా ఓల్డ్ పెట్రోల్ బంక్ హాస్గఫార్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే మనం ఆటోల లైన్ ఒక్కసారి మనము స్క్రీన్ లో చూస్తే హాస్గఫార్ పెట్రోల్ బంక్ నుండి అశోక్ టాకీస్ చౌరస్తా వరకు ఆటోలు బారులు తిరిగి వెయిట్ చేస్తున్నాయి. అయితే వాళ్ళు తెల్లవారుజాము నుండి ఇక్కడ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే రెక్కర్ద కానీ డొక్కలు లేని పరిస్థితి వాళ్ళది. రోజు ఆటో నడిపితేనే వాళ్ళకి ఎంతో అంత అమౌంట్ వస్తే అది వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇస్తారు. కానీ పెట్రోల్ డీజిల్ లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నామని, మార్నింగ్ నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నామని, మేము ఒక లాస్ట్ ఉంటాం, మేము ఇక్కడికి వచ్చేసరికి డీజిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది అని చెప్తే మా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని వాళ్ళు అంటున్నారు. అయితే మనం చూస్తే నిజంగా ఈ పెట్రోల్ డీజిల్ ఏదైతే గ్యాస్ ఉందో ఈ కొరత అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల అవుతుందా, లేకపోతే ఇక్కడ కస్టమర్స్ ప్యానిక్ కావడం వల్ల ఎంత కావాలో అంతకంటే ఎక్కువ తీసుకుపోవడము, లేకపోతే డీలర్స్ ఎవరైతే కృత్రిమంగా స్టాక్ని నిల్వలు ఉంచుకొని తర్వాత నిజంగా బ్లాక్లో అమ్ముకోవడం వల్ల ఇట్లాంటివి కొరత ఏర్పడుతుందా, లేకపోతే పైనుండే రావట్లేదా, అసలు ఏంటి అర్థం కావట్లేదు. అయితే ఒకసారి అసలు ఎందుకు ఈ కొరత ఏర్పడుతుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆటో డ్రైవర్స్ వారి మాటల్లో తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీకు అది లేకపోతే మీ ఆటో నడుపుతూనే కదా పైసలు వచ్చేది, కష్టంగా నుంచి ఇంటికి పోయేది వాళ్ళు ఫస్ట్ ఇంటికి కొట్టాలి కదా. ఏమన్నా ఆపద మీద రోడ్ ఎక్కినాము, మామూలు నుంచి మా ధర్మపురం పోవాలి, ఎంత లీటర్ కావాలి, లీటర్ పోయాలి కదా, లీటర్ కూడా లేదు. అసలు ఎందుకు పెట్రోల్ డీజిల్ ఎందుకు దొరకట్లేదు? ఆపుకున్నా, ప్యాసింజర్ పెట్టుకొని ఇక్కడ ఆపుకున్నా. ఎందుకు దొరకట్లేదు అనుకుంటున్నారు? మంది బాగా ఎక్కువ పుకారు చేస్తున్నారు. ఆల్రెడీ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది,
కాకపోతే ఈ బంక్ కాడ అయిపోయింది చెప్పి ఇంకో బంక్ కాడ ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. వాడు 1 లీటర్ వస్తున్నా కాడ 10 లీటర్ వస్తున్నారు, అయిపోతుంది. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు పెట్రోల్ డీజిల్ కోసం? మేము నిన్న నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. నిన్న నైట్ నుంచి మొన్న 3 days నుంచి పెట్రోల్ పంపులు అన్ని బంద్ అని నడుస్తుంది సార్. నడుస్తుంటే ఇక మొన్న నుంచి ట్రై చేస్తున్నాం. నిన్న నైట్ పొద్దుగా నా బండ్లో నిన్న నైట్ అయిపోయింది పెట్రోల్. 10 గంటలకి ఏం పోయినా కోల్కొండ ఎక్స్ రోడ్ దగ్గర పెట్రోల్ పంప్ ఉంటుంది. ఆడుకోతే మొత్తం ఫుల్ లైన్లో, డబ్బల లైన్లో, ఆటోల లైన్లో ఫుల్. ఆ క్రౌడ్ తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోయినా 12 దాకా వెయిట్ చేసి. ఇప్పుడు మళ్ళీ పొద్దుగాల వచ్చేసరికి నా 5 పంపులు తిరిగినా నేను ఇప్పటి వరకు. 5 పంపులు లేడలేవు. ఈ ఒక్క పంపే యాజ్గర్ పెట్రోల్ పంప్, ఇది ఒక్కటప్పున ఇప్పుడు గంట సేపు ఆ లైన్లో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు లైన్ అంటే ఎందుకు ఈ పెట్రోల్ డీజిల్ ఎందుకు కొరత ఏర్పడుతుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ మళ్ళా భయాన్ని పెట్రోల్ పంపులకు సృష్టిస్తుంది. మొత్తం యుద్ధం జరుగుతుంది కదా సార్ అక్కడ నుంచి. ఆ భయంతో వీళ్ళు కూడా ఉన్న స్టాక్ కూడా లేదని చెప్తున్నారు. మార్నింగ్ ఆజ్గా పెట్రోల్ పంప్ ఆడ ఓపెన్ చేసినా పోయిట్కెళ్ళి ఇప్పుడు బంద్ చేసిండు. ఇక్కడికి వచ్చేసరికి పెద్ద క్యూ ఉంది. ఇక మనకు పైనుంచే తెలియాలి ఎవరు ఏందని. ప్యానిక్ అయితే కంపల్సరీ అవుతున్నాం. ఎందుకంటే మనకు డైలీ వారి కూలీగా మేము బతికేటోళ్ళం. మేమైతే మాకు ఇప్పుడు గవర్నమెంట్ మీడియా ఏది చెప్తేనే అదే నమ్ముతాం. ప్రచారము న్యూస్లో లేదొస్తేనే అదే కదా సార్ వాస్తవం నమ్మేది. ప్రజెంట్ అయితే మేము మీరు చెప్పేదాన్ని బట్టే మేము రియల్గా అనుకుంటాం కదా. మాకైతే తెలియదు కదా ఎక్కడ ఏందనేది. అదైతే 100% కరెక్ట్. జనాలను అయితే పరిచయం చేసేది అయితే న్యూస్ అయితే కంపల్సరీ పరిచయం. ఏదేమైనప్పటికీ చివరగా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే పెట్రోల్ డీజిల్ అనేది పుష్కలంగా ఉంది, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పుష్కలంగా ఉంది. కానీ ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. ఉంటుందో ఉండదో, తర్వాత వాళ్ళు ఏమైనా కృత్రిమంగా సృష్టించి బ్లాక్లో ఎక్కువ రేటుకి అమ్ముతారో, లేకపోతే అక్కడ యుద్ధం జరుగుతున్నందుకు మొత్తం అంటే అక్కడ హార్ముజ్ జలసంధి దగ్గర ఆపేసిర్రు, నౌకలు ఆపుతున్నాయి, తర్వాత పెట్రోల్ డీజిల్ గ్యాస్కి ఇట్లా రాదు, అందుకోసం అని ప్రాబ్లం అవుతుందని చాలా మంది ప్యానిక్ అవుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే అధికారులు కూడా చెప్తున్నారు అసలు కొరత లేదు, ఇక్కడ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పుష్కలంగా లభిస్తుంది, ఎంత అవసరమో అంతనే తీసుకెళ్ళండి, అందరు కూడా లభిస్తుంది, మీరు ప్యానిక్ అయ్యి మిగతా ప్రజలను కూడా మీరు టెన్షన్ ప్యానిక్ గురి చేయకూడదని అధికారులు, డీలర్స్, చాలా మంది చదువుకున్న మేధావులు కూడా అంటున్నారు. అయితే మొత్తంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ అనేది పుష్కలంగా దొరుకుతుంది, కానీ జనాలు ప్యానిక్ కావడం వల్ల ఈ కొరత ఉన్నట్టు మనకు కనబడుతున్నట్టు అనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి, ఆర్టీవీ న్యూస్.